అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఒక మంచి టాపిక్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మిస్ కాకుండా చివరి వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఆరా, ఈ పదాన్ని మీరు వినే ఉంటారు. మన చుట్టూ ఉండే ఆరా ఏ విధంగా అయితే ఉంటుందో మన లైఫ్లో అదే విధంగా జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తులను కలిసినప్పుడు వాళ్ళ దగ్గరే ఎక్కువ టైం ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. వారు మాట్లాడుతుంటే ప్రతి మాట వినాలనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు మనం చాలా హ్యాపీగా మన టైం స్పెండ్ చేస్తాం. దానికి కారణం ఆ వ్యక్తి చుట్టూ ఉన్న ఒక పాజిటివ్ ఆరా. ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్న ఆరాని ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకుంటాడన్నమాట. అలా పాజిటివ్ ఆరా ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చినా సరే వారు కూడా పాజిటివ్గా చాలా సంతోషంగా మారిపోతారు. చాలా హ్యాపీగా వాళ్ళతో గడుపుతారు. దానికి కారణం అతనిలో ఉండే పాజిటివిటీ అన్నమాట. ఒక్కొక్కసారి మనం చాలా టెన్షన్గా చిరాకు పడుతూ ఉంటాం. దానికి కారణం మన చుట్టూ ఉన్న నెగటివిటీని అట్రాక్ట్ చేయడం. మనం కూడా ఎప్పుడూ టెన్షన్ లేకుండా, చిరాకు పడకుండా సంతోషంగా ఉండాలి అంటే పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. మన చుట్టూ ఉన్న ఆరాని ఎప్పుడూ క్లీన్ చేసుకోగలగాలి. అసలు మన చుట్టూ ఉన్న ఆరాని మనమే ఎందుకు క్లీన్ చేసుకోవాలో తెలుసా? మన చుట్టూ ఉన్న ఆరాన్ని క్లీన్ చేసుకున్నాము అంటే మన చుట్టూ అంతా పాజిటివిటీయే ఉంటూ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా మనము ఒక నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళాము అంటే ఇమీడియట్గా మనకు మనమే ఆ నెగిటివ్ ఆలోచనలను పాజిటివ్ వైపు షిఫ్ట్ చేసేస్తాం. ఎప్పుడైతే మన ఆరాన్ని మనమే క్లీన్ చేసుకుని అంతా పాజిటివ్గా ఉంటామో మనకు ఎవరూ అవసరం ఉండరు. అంటే ఎవరి అవసరమో రాదు. అందరూ మన దగ్గరికే వస్తారు. మనం ఏదైతే కోరుకుంటామో, మనం దేనికోసమైతే కావాలనుకుంటున్నామో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా మన దగ్గరకే అన్నీ వస్తాయి. అందరూ మన దగ్గరికి వస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని పనులు ఈజీగా జరిగిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనల్ని మనమే హీల్ చేసుకోగలం. మనకు వచ్చే నెగిటివ్ ఆలోచన, అన్ని నెగిటివ్ ఎమోషన్స్ని ఎవరి సహాయం లేకుండా మనకి మనమే హీల్ చేసుకోగలం. అయితే ఇప్పుడు మనకి మనమే ఎలా మన ఆరాని క్లీన్ చేసుకోవాలో ఒక 5 సింపుల్ టెక్నిక్స్ చెబుతాను, వినండి. మీ నిజ జీవితంలో ఫాలో అవ్వడానికి తప్పకుండా ట్రై చేయండి. ఇవి నిజంగా మీకు చాలా హెల్ప్ చేస్తాయి. మన ఆరాన్ని మనమే క్లీన్ చేసుకోవడానికి, మన ఆరాన్ని మనం క్లీన్ చేసుకోగలమంటే మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకుంటున్నట్టు అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆరా క్లీనింగ్ టెక్నిక్ ఈజ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన ఒక ప్రశాంతమైన ప్లేస్లో, ఎవరూ డిస్టర్బెన్స్ చేయకుండా ఉండే ప్లేస్లో కూర్చుని మెడిటేషన్ చేయండి.
స్ట్రెయిట్గా కూర్చుని వెన్ను నిటారుగా ఉంచి గాలి పీల్చుకుంటూ ఏమని చెప్పాలి అంటే, యూనివర్సులో ఉన్న పాజిటివిటీని అంతా నా బాడీలోకి అట్రాక్ట్ చేస్తున్నాను అని చెప్పాలి. నా బాడీ మొత్తం పాజిటివ్తో నిండి ఉన్నది. నేను నెమ్మదిగా పాజిటివ్గా మారిపోతున్నాను. నేను కాన్ఫిడెంట్గా దృఢంగా ఉన్నాను అని చెప్పుకోవాలి. అలాగే శ్వాస వదిలిపెడుతూ నాలో ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ అన్నీ బయటకు వెళ్ళే నా శ్వాసతో పాటుగా విడిచిపెట్టేస్తున్నాను అని మనసులో చెప్పుకోవాలి. ఇలా శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలిపెడుతూ నేను చెప్పిన విధంగా చెప్పాలన్నమాట. ఇది ఒక 5 to 10 minutes ఈ మెడిటేషన్ చేయాలి. ఇక సెకండ్ ఆరా క్లీనింగ్ టెక్నిక్ ఏంటంటే విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ అనేది మార్నింగ్ నిద్ర లేవగానే చేసుకోవచ్చు, రాత్రి పడుకునే ముందు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ విజువలైజేషన్ ఎలా చేయాలి అంటే, ఒక ప్లేస్లో ప్రశాంతంగా కూర్చుని విజువలైజేషన్ చేస్తూ యూనివర్స్ నుంచి పైనుంచి ఒక తెల్లని కాంతి మీ శరీరంపై పడుతున్నట్టుగా, యూనివర్స్ నుంచి ఒక తెల్లని కాంతి పాజిటివ్ ఎనర్జీని మీ బాడీలోకి పంపిస్తున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. మీలో ఉన్న నెగటివిటీ అంతా కూడా ఒక రెడ్ కలర్ కాంతిలాగా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీలోకి ఒక తెల్లని కాంతి మీ శరీరంపై పడుతున్నట్టుగా, యూనివర్స్ నుంచి ఒక తెల్లని కాంతి పాజిటివ్ ఎనర్జీని మీ బాడీలోకి పంపిస్తున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. మీలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా ఒక రెడ్ కలర్ కాంతిలాగా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్. మీలో ఉన్న ఫ్రీక్వెన్సీ చాలా హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతుంది. ఇక మూడవ ఆరా క్లీనింగ్ టెక్నిక్ ఏంటంటే, వాటర్లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయో మనందరికీ తెలుసు. వాటర్లో ఉన్న ప్రాపర్టీస్ మనలో ఉన్న నెగటివిటీని చాలా చక్కగా హీల్ చేస్తుంది అని మీకు తెలుసా? అయితే ఈ వాటర్ని యూజ్ చేసి మన ఆరాని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, మనం స్నానం చేస్తున్నప్పుడు, మన పైన నీళ్లు పోసుకుంటున్నప్పుడు మురికి ఎలా అయితే బాడీలో నుంచి వెళ్ళిపోతుందో, మనలో ఉండే నెగటివిటీ కూడా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవ్వాలి, మనం భావించాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. మీ బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కూడా మనం పోసుకుంటున్న వాటర్తో పాటుగా కిందికి వెళ్ళిపోతున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ అన్నీ, హెల్త్ ఇష్యూస్ అన్నీ వాటర్తో పాటుగా డ్రైనేజీలోకి వెళ్ళిపోతున్నాయి అని విజువలైజేషన్ చేసుకోవాలి. మనం వాటర్ సహాయంతో ఆరాను క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నమాట. వాటర్కి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి కాబట్టి నమ్మకంతో మన ఆరాని క్లీన్ చేసుకోవాలి. ఈ టెక్నిక్ స్పెషల్గా చేయాల్సిన అవసరము
లేదు. మీరు ఎప్పుడైనా స్నానం చేస్తారో ఉదయము సాయంత్రము ఎప్పుడైనా, అప్పుడు మీరు ఈ విధంగా విజువలైజేషన్ చేస్తూ నాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ, హెల్త్ ఇష్యూస్ అన్నీ పోతున్నాయి అని నమ్మాలి. ఇక 4వ ఆరా క్లీనింగ్ టెక్నిక్ ఏంటంటే నేచర్తో నడవడం. మనం ప్రకృతితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో మార్నింగ్ వాక్ లేదా ఈవినింగ్ వాక్లో అవ్వచ్చు, నైట్ భోంచేసిన తర్వాత అవ్వచ్చు, మనం ప్రకృతితో ఎంత ఫ్రెండ్లీగా గడుపుతామో అంత పాజిటివ్ మన బాడీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. వీలున్నప్పుడల్లా నేచర్తో గడపడానికి ట్రై చేయండి. మనం నేచర్తో ఎక్కువగా గడుపుతున్నామంటే మనలో నెగిటివిటీ ఉండడానికి ఇష్టపడదన్నమాట. మనం నేచర్లో ఉన్నామంటే మనలో నుండి నెగిటివిటీ వెళ్ళిపోతుంది. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక పార్కులో నడవడానికి ట్రై చేయండి. గడ్డిపై నడవడానికి ట్రై చేయండి. దీనికోసం స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని లేదు. సముద్రం ఒడ్డున నడవడానికి ప్రయత్నించండి. డైలీ వాకింగ్ చేసే వాళ్ళకి ఈ ఫీలింగ్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది సింపుల్ టెక్నిక్. మన ఆరాని క్లీన్ చేసుకోవడానికి వాటర్ సహాయంతో మన ఆరాని ఎలా క్లీన్ చేసుకుంటున్నామో అలాగే ప్రకృతి సహాయంతో కూడా మన ఆరాని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నమాట. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఇక 5వ ఆరా క్లీనింగ్ టెక్నిక్ ఏంటంటే మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. మన బెడ్రూమ్, హాల్, ఇల్లంతా ఎప్పుడు నీట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగని విలువైన వస్తువులతో నింపాలని కాదు, మన ఇంట్లో ఉన్న వస్తువులనే క్లీన్గా నీట్గా పెట్టుకోవాలి. మన సరౌండింగ్లో ఉన్నవన్నీ కూడా నీట్గా లేకుండా గందరగోళంగా ఉంటే మన ఆరా నెగటివిటీతో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ యూనివర్స్లో ప్రతి వస్తువుకి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. అవి నెగటివ్ ఎనర్జీతో ఉంటే మనము ఆ నెగటివ్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. కావున మన సరౌండింగ్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. మన బట్టల సెల్ఫ్, బుక్స్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ ప్రతిదీ నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. మనం ఎవరితోనైనా కలిసి ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నుంచి ఒక బ్యాడ్ స్మెల్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ సరిగా లేకున్నప్పుడు ఎక్కువసేపు మనం వాళ్ళతో కలిసి ఉండలేం, మాట్లాడలేం. ఇది నిజమే కదా. అలాగే మన ఇంట్లో కూడా అన్ని వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతూ చక్కగా ఉన్నాయి అన్న ఫీలింగ్ మనకి కలగాలి. ఆటోమేటిక్గా మన ఆరా పాజిటివిటీగా అట్రాక్ట్ చేస్తుంది. మనకి తెలుసు ప్రతి వస్తువులో ఎనర్జీ ఉంటుందని. ఆ ఎనర్జీ అనేది పాజిటివ్గా ఉంటే మన ఆరా పాజిటివ్నే అట్రాక్ట్ చేస్తుంది. అలా మన సరౌండింగ్లో వస్తువులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, పాజిటివ్ ఎనర్జీతో ఉంటేనే మన ఆరా పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 టిప్స్ ఫాలో అవుతూ మన ఆరాని క్లీన్ చేసుకుంటే మన దగ్గరికి మన చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, మన బంధువులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన దగ్గరికి వచ్చి మనతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. మనం తలపెట్టిన పనులన్నీ కూడా చాలా సింపుల్గా
ఎఫర్ట్లెస్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సింపుల్ టెక్నిక్స్ కొరకు ఎక్స్ట్రాగా మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ కొరకు మాత్రమే ఒక 10-15 మినిట్స్ టైం స్పెండ్ చేయాలి. ఈ సింపుల్ టెక్నిక్స్ని ఉపయోగించి మీరు మీ ఆరాని క్లీన్ చేసుకుని పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ వేలో వెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.